ఆంధ్రప్రదేశ్ ని ఇతర రాష్ట్రాలకు దీటుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి పనిచేస్తుందని, అందుకు అనుగుణంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయోత్సవ సభ నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయోత్సవ సభను స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆలపాటిపై ఎంతో ప్రేమ చూపుతున్న నియోజకవర్గ ప్రజలకు పెమ్మసాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆలపాటిని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు తనపై ఉన్న బాధ్యతను చక్కగా నెరవేర్చానని చెప్పారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు పనిచేయాల్సి ఉందని, అప్పుడే రోడ్లు, పరిశ్రమలు, ప్రాజెక్టులు వంటివి అన్ని సమకూరుతాయని మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీట్ రానప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, ఎందుకంటే అన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పుడు బాధ రాకపోతే ప్రాబ్లం, బాధ వచ్చిందంటే మనిషి అన్నట్టు బాధ ఉంటుంది, తప్పులేదు. వచ్చినా కూడా ఎలక్షన్ అంతా కూడా మొత్తం వారేదే. ఎందుకంటే మనోహర్ గారు కూడా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు కొన్ని రోజులు, అప్పట్లో నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఇద్దరిని దగ్గరుండి మొత్తం ఎలక్షనీరింగ్ అంతా చేసి ఎంతో బయట చెప్పలేని కొన్ని సహాయాలు కూడా చేసి ఆయన మా అందరి విజయానికి అఖండ మెజారిటీకి తీసుకొచ్చారు ఆ రోజున. కాబట్టి వారికి ఇది తీసుకురావడం అనేది మా కనీస ధర్మం, కృతజ్ఞత, బాధ్యత. అదే మేము చేశాను. పెద్ద గొప్ప విషయం ఏది లేదు మేము చేసిన దాంట్లో. అదేవిధంగా ఈరోజు కూడా చూస్తూ ఉంటే ఇందాక చెప్తా ఉన్నా, ఏది మీరు ఏమైనా కొద్దిగా డ్రగ్స్ ఏమన్నా ఇచ్చారా వీళ్ళకి, ఈ విధంగా ఆ విధమైనటువంటి ఒకటి ఉత్సాహం, ముప్పగేటువంటి అభిమానం, అంటే మొత్తం సైలెంట్ అయిపోతారు. ఇది నేను ఎక్కడ చాలా తక్కువ మంది నాయకుల్లో చూసినటువంటి, అది మీకు వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. కాబట్టి చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకొక విషయం రాజా గారు చెప్పినట్టు ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న ప్రాజెక్టు శాంక్షన్ చేసి తీసుకురావటానికి నేను కేంద్ర మంత్రిగా ఉంటేనే ఎంతో టైం పడతా ఉంది. అంతా నాకు వ్యవస్థలన్నీ అర్థం చేసుకొని మనుషులందరూ ఉండి, సమర్థత ఉండి, అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన నాకే ఇన్ని రోజులు పడతా ఉంది అంటే మామూలుగా చాలా కష్టం. ఒక ప్రాజెక్ట్ తీసుకురావటం, తీసుకువచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ కులమత రాజకీయాలకు తావు లేకుండా అంతా సమానమన్న భావంతో 3 పార్టీల శ్రేణులు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పారు. అందరూ కలిసి పనిచేయటం ద్వారా ఆలపాటి భారీ మెజారిటీతో గెలిచారని, అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పురుష నమ్మకం ఉంది, మళ్ళా భయం ఉంది. రాజకీయ పరిస్థితులు, ఈ కూటమి, ఈ పార్టీలు ఏమైందో ఏంటో. రిజల్ట్ వచ్చింది, బ్రహ్మాండమైన మెజార్టీ, 164 సీట్లు వచ్చేసినాయి. గుర్తుండడం లేదు ఏంటో, ఏం జరుగుతుందో అనుకున్నాను. కానీ 6 నెలల ముందే నాకు అర్థమైపోయింది ఎమ్మెల్సీ ఇస్తున్నారు. నిజంగా నేను పడ్డ ఆనందం అనుకోండి. నేను గెలుపు గురించి అసలు ఒక్క నిమిషం కూడా 6 నెలల నుంచి ఆలోచించరా. అయిపోయాం, ఎమ్మెల్సీ అయిపోయాం అనే దీనిలోనే ఉన్నా. కాబట్టి మరి ఆ మెజార్టీ కూడా ఎప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని మెజార్టీ అందించినటువంటి ఓటర్లందరూ కూడా ఈ 2 జిల్లాలు, ఇవాళ విడిపోయిన జిల్లాలు దాదాపు 6 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్సీ ఇది. మరి అటువంటి ఘన విజయాన్ని అందించిన ఓటర్లందరికీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు, మరి 6 నెలలు ఓటర్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి ఎన్నో రకాలుగా కష్టపడి మరి ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రేని రాజకుమారి మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తారని చెబుతూ విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన అనుభవం పట్టభద్రులకు మరింత మేలు చేస్తుందని చెప్పారు. ఎందుకంటే గుంటూరు జిల్లా వాళ్ళు కారం ఎక్కువ తింటే ఆవేశం ఉంటుంది అంతే. నేను పూర్వీకురాల్ని, కృష్ణా జిల్లా గుట్లవల్లే మా పూర్వీకుల్ని, కానీ పెరిగింది పుట్టింది 3 తరాలుగా గుంటూరు జిల్లా వాసిని. నాకు ఇద్దరు తెలుసు, అటు ఇటు కూడా. అందుకని రాజా గారికి చెప్తున్నా, గుంటూరు జిల్లా వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎందుకంటే మీ మీద బాధ్యత ఉందండి, జోడుగుర్రాల స్వారీ, అటు కృష్ణా, గుంటూరు జిల్లాలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. చెప్పి ముగిస్తా. అదేంటంటే
గుంటూరు జిల్లా వాళ్ళు 1 కోటి రూపాయలున్న లక్షగా లేనట్టు బేలగా ఉంటారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన పట్టభద్రులకు కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పొత్తుల ధర్మంలో భాగంగా తనకు తెనాలి సీటు దక్కలేదని కేడర్ ఎంతో నిరాశపడిందని, ఆ సమయంలో తాను కూడా కొంత బాధపడ్డానని చెప్పారు. రాష్ట్రం కోసం పార్టీ నాయకత్వం ఆదేశాలను గౌరవించి కూటమి విజయానికి పనిచేసి ఘన విజయం సాధించామని చెప్పారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన విజయం కోసం తీవ్రంగా కృషి చేశారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల వారందరూ కలిసికట్టుగా ఉంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేలా ముందుకు సాగాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మహిళల ప్రగతిని మరింతగా పెంచేలా పాలన సాగిస్తుందని తెలియజేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పిల్లి మాణిక్యాలరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, కరీముల్లా, కూటమి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలయిక వల్ల మనం అపారమైనటువంటి శక్తి సంపన్నులయ్యాం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి అంశం. దానికి ఎక్కడ విఘాతం కలగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం బతకాలి, ఇతరులు బతికించాలి. ఆ రకమైనటువంటి సమన్వయాన్ని బాధ్యతగా, ఎందుకంటే మన మెజారిటీ సభ్యులు ఉంటాం ఎప్పుడు కూడా, ఎందుకంటే మన బలమైనటువంటి నాయకత్వం మనకుంది. ఆ నాయకత్వం ఉంది కాబట్టి మైనారిటీ నాయకత్వాన్ని తొక్కేయడానికి మనం ప్రయత్నించొద్దు. వాళ్ళకి గౌరవం ఇద్దాం, మనం గౌరవం తీసుకుందాం. మనం ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం, సమాజ శ్రేయస్సు కోరి సమాజం ముందుకు నడవాలంటే ఈ రోజున ఈ త్రయం కలిసి నడవాల్సిందే, నడుచుకోవాల్సిందే. ఆ రకంగా మనం ప్రగతి సాధించుకోవాలి. కాగా ఆలపాటి విజయోత్సవ ర్యాలీ పట్టణంలో రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. రజక చెరువు దగ్గర సైకిళ్లతో ఏర్పాటు చేసిన స్వాగత ఏర్పాట్లు పలువురిని ఆకట్టుకుంది.